బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. వారిలో 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించారు. ఏపీకి చెందిన నటుడు బాలకృష్ణ, తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వరరెడ్డికి పద్మభూషణ్, మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఏడుగురికి పద్మభూషణ్ వరించింది. దువ్వూరి నాగేశ్వరరెడ్డి వైద్యం తెలంగాణ, జస్టిస్ జగదీష్ ఖేహార్ రిటైర్డ్ ప్రజా వ్యవహారాలు, చండీగఢ్ కుముదిని రజనీకాంత్ లాఖియా కళలు, గుజరాత్ లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం కళలు, కర్ణాటక ఎంటీవీ వాసుదేవన్ నాయర్ మరణానంతరం ఆయనకు లభించింది. సాహిత్యం, విద్య రంగాల్లో ఆయన చేసిన గుర్తింపు సేవలకు గాను గుర్తించుతూ ఆయనకు ఈ అవార్డు వరించింది. ఈయన కేరళ ఓసాము సుజుకీకి సంబంధించిన వ్యక్తి. ఇక ఓసాము సుజుకి మరణానంతరం వాణిజ్యం, పరిశ్రమలు, జపాన్ శారదా సిన్హా కళలు, మిగతా ఇక్కడ జరుగుతున్న కొన్ని దృష్టికి వచ్చి మీ ద్వారా కూడా ఈ